నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పై చదువుల కోసం ప్రవేశాలు పొందినా లేకపోతే ఉద్యోగాలు పొందినా అది నేరం అవుతుందా? వారిని ఉద్యోగంలో నుంచి తొలగించవచ్చా? సో మిత్రులారా, షెడ్యూల్ కులాల ధృవీకరణ విధానము అనే దాని మీద ఒక చట్టం 1993 నుంచే అమల్లో ఉన్నది. సో ఈ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారంగా ఎవరైనా అధికారులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చట్టంలోని సెక్షన్ 7, 11, 12, 13 ప్రకారంగా తప్పుడు కుల ధృవీకరణ పత్రం జారీ చేసిన వ్యక్తితో పాటు ఎవరైతే అవతల వ్యక్తులు అంటే ఎవరైతే తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని పొందారో ఆ వ్యక్తులు నేరస్తులుగా పరిగణించబడతారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల కాలం పాటు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక క్రిమినల్ అఫెన్స్గా మారుతుంది. ఒకవేళ ఎవరైనా తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు పొంది చదువుల కోసమో పై చదువుల కోసమో ప్రవేశాలు విద్యా సంస్థలు ప్రవేశాలు పొంది ఉంటే వారిని డిబార్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు సంపాదించి ఉంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో కుల ధృవీకరణ పత్రాన్ని తప్పుడుగా తీసుకున్నా తప్పుడుగా జారీ చేసినా చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ రకంగా తప్పుడు ప్రవేశాలు తప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారి మీద మనము డైరెక్ట్గా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు 30 రోజుల లోపు దాని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా చట్టపరమైన అంశాలు, బేసిక్ అంశాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.